ఒక రూపాయిని ఇచ్చిందా ఈ ప్రభుత్వం? ఆ రోజు మేము పెట్టిపోయిన పైసలు వీళ్ళు వచ్చినాక వంచిరు తప్ప, అది కూడా దిక్కులేక 3-4 నెలలు వంచిరు, అది కూడా అందరికీ ఇయ్యలే. విధానపరంగా మేము చెప్పేది ఏంటంటే, కాంగ్రెస్ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. కాంగ్రెస్ ఆ రోజు ఏం చెప్పింది? 22 లక్షల మంది కౌలు రైతులు ఉన్నారు, వాళ్లకు ఖచ్చితంగా ఈ ఇస్తాము అని కాంగ్రెస్ చెప్పింది. ఆ మాట చెప్పే కౌలు రైతుల ఓట్లు తీసుకొని వాళ్ళు అధికారంలోకి వచ్చిండ్రు. మరి కౌలు రైతుల ఓట్లు తీసుకొని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కౌలు రైతులకు ఎప్పటి నుంచి రైతు భరోసా ఇస్తుందని మేము వారు ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోమని కోరుతున్నాం. నిలబెట్టుకుంటారా లేదా, లేకపోతే తప్పుతారా మాట వారు కౌలు రైతులు చూసుకుంటారు. మేము ఆనాడైనా ఈనాడైనా చాలా స్పష్టంగా ఉన్నాం. అల్టిమేట్గా రైతును రాజు చేయాలన్నది మా ప్రయత్నం, రైతును బిచ్చగాడు చేయాలన్నది కాంగ్రెస్ ప్రయత్నం. ఇది కనబడతా ఉంది, స్పష్టత ప్రజలకు. ప్రభుత్వాన్ని నేను స్పష్టంగా ఈ వేదిక ద్వారా అడుగుతున్నా. నేను రైతుల పక్షాన్ని అడుగుతున్నా, మా పార్టీ పక్షాన్ని అడుగుతున్నా. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, ప్రభుత్వానికి దమ్ము ఉంటే గ్రామాన లెక్కబెట్టు. 80,000 కోట్ల రూపాయలు ఇప్పటివరకు ఏవైతే రైతు బంధుకి ఇచ్చినామో ఏ ఊర్లో ఏ రైతుకు ఎంత పోయింది పెట్టు. నిజంగా రియల్ ఎస్టేట్ ఎక్కడ జరిగింది, ఎక్కడ పైసలు పోయినాయి? నేను అనేది ఒకటే బ్రదర్, ఇవన్నీ పచ్చి జూటా మాటలు, దొంగ మాటలు. నేను అడిగిన అధికారులను, ఎక్కడ పోయినా 22,000 కోట్లు మీరు మరీ కథ చేస్తుంటే వాళ్ళు ఏమన్నారు తెలుసా? సార్ ఏం లేదు, మేము లెక్క ఏం తీసుకున్నామంటే, సాగు చేసిన వాళ్ళు వానకాలం దాదాపు 1.5 లక్షల ఎకరాలు సాగు అవుతుంది. నార్మల్గానే యాసంగికి వచ్చే వరకు దాదాపు 60% 50% అవుతుంది. వాళ్ళు ఏమంటారు, ఆ మిగతా 40% అవుతుంది. ఇప్పుడు పత్తి రైతులు రెండో పంట వేయలేడు కదా. అదేవిధంగా నేను ఇంకొక మాట చెప్పుడు మర్చిపోయినా, ఇప్పుడు పామాయిల్ తోటలు ఉన్నాయి రాష్ట్రంలో, మనమే బాగా ప్రోత్సహించినాం పామాయిల్, మరి వాళ్ళని కూడా ఈ లెక్కలనే తీసుకున్నారు. అట్లే మామిడి తోటలు, ఇప్పుడు మా నల్గొండ జిల్లాలో బత్తాయి తోటలు ఉంటాయి. ఆ రైతులందరిని ఒకటే ఘటన కడుతున్నారు వీళ్ళు. నిమ్మ, బత్తాయి, మామిడి, దానిమ్మ ఒకటి కాదు, హార్టికల్చర్ పంటలన్నింటినీ కూడా వీళ్ళ లెక్కేంది. దానికి రెండింటికి ఎట్లు ఇస్తారు మీరు? ఒకటే పంటకి ఇవ్వాలి కదా. పత్తి రైతుకు ఒకటేసారి ఇవ్వాలి కదా, సాగు ఒకటేసారి చేసిండు కదా. కంది రైతు ఒకటేసారి చేసిండు కదా. మిర్చి రైతు ఒకటే పంట పండించిండు కదా సంవత్సరంలో. నాలుగోది చెరుకు రైతు ఒకటే పంట పండించిండు కదా. పోడు రైతులు ఒకటే పంట పండించారు కదా. యాసంగిలో 50-60 లక్షల ఎకరాలు తగ్గింది కదా. అదంతా కూడా ఇళ్ళకు నొక్కుతున్నారు వీళ్ళు. అంటే ఎంత లంగలో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. వీళ్ళు వాళ్ళ యొక్క నిజాయితీ, వాళ్ళ యొక్క బుద్ధి ఎంత వక్రంగా ఉన్నదో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. బ్రదర్ మళ్ళీ అంటున్నా నేను, వీళ్ళు బీజేపీ ఒకటే లైన్లో ఉంటే మేము చేయగలిగింది ఏం లేదు. పిఎం కిసాన్ అనేది రైతు బంధులో కేవలం 40% మందికి వస్తుంది. రైతు బంధు 70 లక్షల ఎకరాలకు 70 లక్షల మంది రైతులకు వస్తుంటే పిఎం కిసాన్ కేవలం అందులో 25% మందికి మాత్రమే వస్తుంది. మరి వీళ్ళ ఉద్దేశం గదేనా? 75% మందిని కోసేస్తారా? కాబట్టి ఇవన్నీ ఉన్నాయి బ్రదర్, ఇవన్నీ తెలుస్తాయి. రేపా ఎల్లుండా వాళ్ళు ఎప్పుడెప్పుడు ఏం బయట పెడతారో మరి క్యాబినెట్ తర్వాత చూస్తాం. చూసిన తర్వాత మా కార్యాచరణ కూడా ప్రకటిస్తాం.